నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగన్ పరిపాలన ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇక ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనే దానిపైన మా హరిప్రియాస్ మీడియా సర్వే చేపట్టింది. ఆ సర్వేల ఫలితాన్ని మేము జయాపజయాలు కార్యక్రమంతో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ముందుగా పులివెందుల నియోజకవర్గాన్ని తీసుకున్నాం, ఎందుకంటే ఇది మన సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి. ఇక ఈ నియోజకవర్గం గత కొంతకాలంగా రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఈ నియోజకవర్గంలో పోయినసారి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1955 నుంచి 2019 వరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వారు మాత్రమే గెలుపొందారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 1960 నుంచి 2009 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు. బసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, పురుషోత్తమ రెడ్డిలు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అనేది అసలు నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఈ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఏదో ఒక నామమాత్రంగా మాత్రం అక్కడ ఉంది, కానీ ఇక్కడ పోటీలో మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ఏం కనిపించట్లేదు. ఇక ఇప్పుడు 2024 అసెంబ్లీ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిలో గెలవడానికి సమానంగా అర్హత ఉన్నది ఒకే ఒక్క రెడ్డి అనే క్యాస్ట్ మాత్రమే. వీరిద్దరిలో జయాపజయాల గురించి చర్చకు వస్తే 2019లో టీడీపీ నుంచి సతీష్ కుమార్ రెడ్డి ఘోర పరాజయం పొందారు. వైఎస్ జగన్కి 1,32,356 ఓట్లు పోలవగా టీడీపీ నుంచి 42,246 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పుడు కూటమి నుంచి పోటీ చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి 2011లో టీడీపీ నుంచి పోటీ చేసి అతి తక్కువ ఓట్లు 11,000 మాత్రమే సాధించారు. సో ఇప్పుడు మనకి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పరిపాలన దృష్ట్యా కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వచ్చిన 30% ఓట్లు మాత్రమే రాబట్టగలుగుతారని మా సర్వేల విశ్లేషణ. ఇక వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికి కూడా ఆయన చరిష్మా ఏం తగ్గలేదు. 60% పైగా ఓట్లు సాధించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి తన మార్క్ని రాజకీయాల్లో సుస్థిరంగా నిలుపుకుంటారని మా సర్వేల అంచనా. ఏది ఏమైనప్పటికీ పులివెందులలో రాజకీయం చేయాలంటే రెడ్డి అయి ఉండాలా? మరి చూడాలి అక్కడ వేరే కులస్తులు ఎప్పుడు పోటీకి దిగుతారో, ఎప్పుడు గెలుస్తారో అనేది. చూశారు కదా మా జయాపజయాలనే కార్యక్రమం. మరోసారి ఇంకో నియోజకవర్గంతో మళ్ళీ వస్తా. పులివెందుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం తప్ప మరొక సామాజిక వర్గం నుంచి గెలిచే అవకాశం ఉందా? మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం.